ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక మినీ లాగ్ అండి. ఈ లాగ్ వచ్చేసి సోమవారం లాగ్ అనమాట. మేము లేచేసరికి వర్షం అయితే ఫుల్గా పడిందండి. ఇంక ఈ లోపు అయితే నేను పాపకైతే రాగి జావ అయితే ప్రిపేర్ చేశానమాట. పాప అయితే ఇంకా లేదని నిద్రపోతుంది అనమాట. పాప లేచాక నేనైతే ఈ జావ అయితే తినిపిస్తానండి. తినిపించిన తర్వాత ఇంకా మా అమ్మ అయితే స్నానం చేపిస్తాను అనమాట. పాపకైతే జావ అయితే తాగుతుందండి. మరి గట్టిగా ఉంటే తాగదు. కొంచెం పటికి బెల్లం వేస్తే కొంచెం స్వీట్గా ఉంటుంది. కంటే కొంచెం అండి లైట్గా అనమాట. ఇక్కడైతే టీ అయితే పెట్టేసానండి. టీ పెట్టిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ ఇంకా తల కూడా దువ్వుకోలేదండి. ఇక్కడైతే మా అమ్మ అయితే టీ పెట్టింది. ఆ టీ పోసి ఇవ్వమంటే పోస్తున్నానండి మా ముగ్గురికి అనమాట. ఈరోజు అయితే చాలా బద్ధకంగా ఉందండి. ఒక్కోసారి అయితే చాలా బద్ధకం అనిపిస్తుంది. లేవగానే బద్ధకంగా అనిపించింది అనమాట. నా ట్రైపాడ్ అయితే చూసారా ఏమైందంటే ఈ రింగ్ లైట్ అయితే కనిపిస్తుందండి. ఊరకు వంగిపోతుందన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మా నాన్న అయితే వాటర్ తీసుకొచ్చి బబుల్లో అయితే పోస్తున్నాడు అనమాట. మొన్న ఈ మధ్య చెప్పాను కదండి, మా స్టవ్ అయితే బయట పంచలో ఉండేది. ఇప్పుడైతే కిచెన్లో పెట్టామన్నమాట. ఎందుకంటే భలే ఇబ్బంది అయిపోతుందండి. పాప పడుకోవడం కోసం అని చెప్పి చాప మీద పడుకోబెట్టాలండి. హాల్లో అయితే మాత్రం అంటే ప్లేస్ కొంచెమే ఉంది. బెడ్రూమ్లో మాత్రం బట్టలు అన్నీ ఉంటాయని చెప్పి మేమైతే ఇంకా మా అమ్మ అయితే మార్చిందనమాట. హాల్లోకి అయితే కిచెన్లోకి మార్చిందండి. సారీ, ఇక్కడైతే ఇంకా మా నాన్న టీ పోసి అమ్మ అంటున్నాడు. నిజంగా ఫ్రెండ్స్ ఎందుకో కానీ ఈరోజు అయితే బాగా మంపుగా అనిపించింది. అంటే ఈరోజు మంపుగా ఉంది, సోమర్తనంగా ఉందన్నమాట. అంటే బద్ధకంగా ఉందండి ఈరోజు అయితే. అప్పుడప్పుడు అందరికీ ఉంటుందిలేండి. నాకైతే ఈరోజు తల కూడా దూకోలేదు అనమాట. ఇంకా మా అమ్మ లేచి స్నానం చేయమ్మా, టీ తాగు అంటుంది. ఇంక ఇప్పుడైతే టీ అయితే పోసిస్తున్నానండి. ఇంకా తర్వాత అయితే టీ తాగేసి టిఫిన్ తిన్నాకైతే ఇంక పడుకున్నాను అనమాట. పడుకొని ఇంక ఊరగా సెల్లు నొక్కడమేనండి. ఇంకంత బద్ధకంగా అనిపించింది. పాప కూడా సైలెంట్గా నిద్రపోతుంది అనమాట. అందుకని చెప్పి ఇంక నేనైతే టీ పోసిన తర్వాత ఇంకా తల అయితే దువ్వుకోవాలండి. చిక్కు పడుతుంది అన్నట్టు, ఊరికే చిక్కు పడుతుందండి. ఎందుకు ఒక్కోసారి అలా అనిపిస్తుంది. నాకేనా మీకు కూడా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈరోజు అయితే లేజీ లాగనమాట. ఇక్కడైతే ఇంకా మా అమ్మకి మా నాన్నకైతే టీ పోసి ఇచ్చానండి. ఇక్కడ నేనైతే టీ తాగుతున్నాను. చూసారా నా అవతారం ఎలా ఉందో. ఇప్పుడైతే నేను తల దూకొని స్నానం చేసి రావాలి. టైం ఈవినింగ్ అనమాట. ఇది ఆఫ్టర్నూన్ నుంచి ఏం షూట్ చేయలేదండి. ఇంకా ఈవినింగ్ లాగా అనమాట. ఇంకా ఇదైతే ఇక్కడైతే ఇంకా మా అమ్మ మా నాన్న టీ తాగుతున్నారు. పాప అయితే ఆడుకుంటుందండి. ఇక్కడైతే నేను తల దూకోవాలని చెప్పి చెమటకండి అసలు దూకో అనిపించదు. నాకేమో కుప్ప వేసుకుంటే కుప్పే ఊడిపోతుంది. అందుకని ఇంకా జడ వేసుకుంటేనే నీట్గా ఉంటుందండి. ఇప్పుడైతే నాకు తల కూడా బాగా చురుకు అనిపిస్తుంది ఎందుకో కానీ. అంతకుముందు అయితే చిక్కే పడేది కాదండి. ఇప్పుడైతే చిక్కు తీసుకోవాలంటే భలే చిరాకు వస్తుందండి నాకైతే. పాప ఆడుకుంటుందని చెప్పి నేనైతే ఇంకా తల దూకుంటున్నాను. టైం వచ్చేసి 6 అయిందండి. ఈ టైం దాకా అయితే ఇంకే పని అయితే చేయలేదన్నమాట. నేనైతే మా అమ్మే చేసుకుంటుందండి. నేనైతే వెరైటీగా అల్లుతాను జడ. వెనక నుంచి అల్లుతానండి. అందరు అడుగుతారు. అందరైతే ముందు నుండి అల్లుకుంటారంట జడ. నాకు చిన్నప్పటి నుంచి నేను ఇంతేనండి. ఇప్పుడైతే రబ్బర్ బ్యాండ్ వేసుకుని చూడండి. నా జడ అయితే టైట్గా లేసానండి ఊడకుండా ఉండడానికి. మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడో వేసుకుంటాను జడ. ఇప్పుడే అనుకని చెప్పి చూసాను. కాయలు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే పాపకైతే ఇంకా వాటర్ అయితే పెట్టాలండి. స్టవ్ మీద స్నానం చేయించారనమాట. ఇంకా బయట నుండి తీసుకురావాలండి. రన్నింగ్ వాటర్ అంటే ఏమి ఉండదు. ఎందుకంటే పైన అంటే బోర్లో వాటర్ ఏం సరిపోవండి. డ్రమ్ములు పట్టుకుంటాం ఉదయం సాయంత్రం, అవి సరిపోతాయి. ఇంక నేను వెళ్ళి టైం చీకటి పడింది చూసి కనిపిస్తుంది కదా. ఇంకా ఇప్పుడు వెళ్ళేసి ఇంక నేను వాటర్ పెడతానండి. ఇంకా పాపకు స్నానం చేపించి కాసేపు అయితే బయట తిప్పాలి. ఇంకా బయట తిప్పితే చాలా హ్యాపీ అండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తనైతే. ఇప్పుడైతే బయటికి వెళ్ళేసాను కదండి. బయటికి వెళ్తే మాత్రం వాతావరణం చూసి ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ వర్షం అండి, గాలి వాన అనమాట. ఇక్కడైతే ఇంకా మా నాన్న పాపనైతే ఎత్తుకొని వస్తున్నాడండి. ఇక్కడ నేనైతే తోడు పెట్టాను అనమాట. పాలు ఉన్నాయండి, 2 days అవుతుంది. ఆ పాలు తీసుకొచ్చి ఇప్పుడైతే కాచి చల్లారాక నేనైతే ఇంకా తోడు పెట్టేసాను అనమాట. ఇప్పుడు కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి, కడిగేసి కాసేపు ఇంకా స్నానం చేయాలి. ఇంక ఇలా ఉందండి. బద్ధకంగా ఉంటే మాత్రం అస్సలు పనులే
చేయబుద్ధి కాదు. ఒక్కోసారి నాకైతే ఇలాగే ఉంటుందండి, ఏ పని చేయబుద్ధి కదనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ కూడా ఏం షూట్ చేయలేదండి, ఇంక ఈవినింగ్ నుండి షూట్ చేశాను అనమాట. చూసారా మా కిచెన్ అయితే ఇంక ఇలా ఉంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని